అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. హైదరాబాద్లో అక్రమాలు చేసిన ముఠాలు ఉత్తరాంధ్రలో మకాం వేసే విలువైన భూములు స్వాహాకేత్రం, కొందరు రాజకీయ నేతల వద్ద తక్షణం చర్యలు తీసుకొని చంద్రబాబును కోరిన పవన్ కళ్యాణ్ ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టద్దు, అవసరమైతే పిడి యాక్ట్ కేసులు, కలెక్టర్ ఎస్పీలకు సీఎం ఆదేశం, భూ వివాదాల్లో టీడీపీ జనసేన బీజేపీలు తలదూర్చవని స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే జైలుకు పంపుతాం అంటూ పీపీపీ మెడికల్ కాలేజీ నిర్వహణకు జగన్ బెదిరింపులు అంటవి. ఇదివరకు జగన్ వైసీపీ మేము అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తాము వైసీపీ వాళ్ళని అంటేనేమో అది ఆత్మవిశ్వాసాన్ని చెప్పేది, ఇప్పుడు మాత్రం దోపిడీను బెదిరింపులు. అదే బాబు బిజినెస్ రిఫార్మర్ అన్నటువంటిది ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపిక చేసిన ఎకనామిక్ టైమ్స్ కలెక్టర్ల సదస్సులో లేచి నిలబడి మంత్రులు అధికారులు హర్షధ్వానాలు, చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తోంది, నవతరం భవిష్యత్తు కోసం ఆయన విధానాల సంస్కరణతో సత్ఫలితాలు, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవం మీద రాష్ట్రాభివృద్ధికి పవన్ కళ్యాణ్ కేంద్ర సహకారం మరోలేని సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఏ బిజినెస్ సంస్కరణలు చేశారు? 99 పైసలకి ఇచ్చినటువంటిది అవి సంక్షేమాలకు సంబంధించినటువంటిది. అది దాని ద్వారా ఇదివరకు అదానీలు అంబానీలు అందరూ వచ్చి మామూలుగా పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చీఫ్ అండ్ బెస్ట్గా రేట్ల కోసం ఆశిస్తున్న బిజినెస్ రిఫార్మ్ అయిందా, లేకపోతే కనుక రాష్ట్రంలో ఎవరన్నా వ్యాపారవేత్తలకి అదనంగా ప్రయోజనం చేకూరింది? ఇదిగో ఈ సంస్కరణ వల్ల వ్యాపారులకి ఈ కష్టం తగ్గింది, ఈ రూపాయి మిగిలింది, ఈ రూపాయి సంపాదించుకుంటున్నారు అని ఏమైనా ఉందా? రియల్ ఎస్టేట్ స్తంభించిపోయి వ్యాపారాలని స్తంభించిపోయినప్పుడు ఈ అవార్డు రావడం అన్నటువంటిది విచిత్రం. మరి అవార్డులు ఇచ్చేవాళ్ళు గొప్ప అనుకోవాలనుకుంటేది. లేకపోతే